హాయ్ ఫ్రెండ్స్. నా పేరు లోహిత్ కుమార్. ఈ వీడియోలో EC2 ఇన్స్టెన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా కాన్ఫిగర్ చేస్తాం, ఇంకా సర్వర్లోకి మనం ఎలా లాగిన్ అవుతాం అనేది ఈ వీడియోలో అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో సో ఎవ్రీ స్టెప్ అనేది క్లారిటీగా నేను చెప్తాను. సో ఇది ఎడిటెడ్ వీడియో కాదు. దాన్ని ఇప్పుడు ఎర్రర్ వచ్చిందంటే దాన్ని కట్ చేసి మీకు అప్లోడ్ చేయడం అనేది కాదు. ఇప్పుడు ఎర్రర్ వచ్చిందంటే మీకు లైవ్ లోనే నేను ట్రబుల్ షూట్ చేసి చూపిస్తా. అందుకు ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియోలో వాట్ ఈజ్ అన్ EC2 ఇన్స్టెన్స్, హౌ డు యూ కాన్ఫిగర్ అన్ EC2 ఇన్స్టెన్స్ ఇన్ AWS, ఓకే, అండ్ హౌ డు యూ లాగ్ ఇన్ టు యువర్ EC2 ఇన్స్టెన్స్, లైక్ లాగిన్ టు సర్వర్ అంటే సర్వర్ లోకి ఎలా లాగిన్ అవ్వాలో ఈ వీడియో అనేది నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మనం వాట్ ఈజ్ అన్ EC2 ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే, EC2 ఇన్స్టెన్స్ అంటే EC2 మీన్స్ ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ఇన్ AWS క్లౌడ్. ఓకే, AWS క్లౌడ్ లో చాలా ఇప్పుడు AWS క్లౌడ్ 200+ సర్వీసెస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో ఒక సర్వీస్ EC2 ఇన్స్టెన్స్. ఓకే, EC2 స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్. ఓకే, ఫర్ సపోజ్ నీ దగ్గర ఒక అప్లికేషన్ ఉంది, నీ వెబ్సైట్ ఉంది, నీ అప్లికేషన్ ఉంది. ఫర్ సపోజ్ నువ్వు ఇప్పుడు డాకర్, కుబర్నెటిస్, క్లౌడ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నావు. సపోజ్ నీ వెబ్సైట్ కానీ నీ అప్లికేషన్ కానీ ఆన్లైన్ లోకి తేవాలనుకుంటున్నాం. అప్పుడు మనం సర్వర్ కొనుక్కోవాలి. సర్వర్ కొనుక్కొని సర్వర్ ని బై చేసి దాన్ని సెటప్ చేసి దాన్ని మేనేజ్ చేసి లాక్స్ లో మనకి ఖర్చు అవుతుంది. ఇంకా చాలా టైం కూడా తీసుకుంటుంది, అంటే 1 month కానీ టైం తీసుకుంటుంది. సో అదే ఇప్పుడు మనం వర్చువల్ సర్వర్ రెంట్ కి తీసుకుంటే మన కాస్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఈవెన్ మినిట్స్ లో మనకి ఒక వర్చువల్ సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ వర్చువల్ సర్వర్ ని ప్రొవైడ్ చేసేది మనకి AWS అనేది. ఆ వర్చువల్ సర్వర్ ప్రొవైడ్ చేసే దాన్ని మనం ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ అని అంటాం AWS క్లౌడ్ లో. సో ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది. ఓకే, ఇప్పుడు దాని డెఫినేషన్ చూద్దాం. అండ్ EC2 ఇన్స్టెన్స్ ఈజ్ ఏ వర్చువల్ సర్వర్ ఇన్ AWS. చెప్పాను కదా, EC2 అనేది వర్చువల్ సర్వర్ AWS లో. ఒక అమెజాన్ వెబ్ సర్వీసెస్ దట్ అలౌస్ యూ టు రన్ యువర్ అప్లికేషన్, host a website, and perform computing task in the cloud without owning a physical hardware. అంటే ఫిజికల్ హార్డ్వేర్ ఏం అవసరం లేకుండా, దాన్ని మెయింటైన్ చేయడం అవసరం లేకుండా తక్కువ టైంలో మనకి వర్చువల్ సర్వర్ అనేది AWS క్లౌడ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది ఆ సర్వీస్ ని. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది. ఓకే, EC2 ఇన్స్టెన్స్. ఇప్పుడు మనం ప్రాక్టికల్ సెక్షన్ లోకి వెళ్దాం. ప్రాక్టికల్ సెక్షన్ అంటే ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, సర్వర్ లోకి ఎలా లాగిన్ అవ్వాలి, ఇప్పుడు మనం చూద్దాం ప్రాక్టికల్ సెక్షన్. ఇది నా AWS పర్సనల్ అకౌంట్. అంటే ప్రాక్టికల్ గా నేను ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ఫ్రీ టైర్ AWS అకౌంట్ అనేది. ఇప్పుడు మీకు EC2 సర్వీస్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేయాలి. ఏమని? EC2 ఇన్స్టెన్స్. చూడండి, ఇప్పుడు వర్చువల్ సర్వర్ ఇన్ క్లౌడ్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైనట్టు. సో దాన్ని రైట్ క్లిక్ చేసి న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఇది EC2 సర్వీస్ అనేది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ మన EC2 కాంపోనెంట్స్, లైక్ వాల్యూమ్స్, స్నాప్షాట్స్, సెక్యూరిటీ, ఎలాస్టిక్, ఇవన్నీ కాంపోనెంట్స్ అంటారు EC2 ఇన్స్టాన్స్ లో. ఓకే, ఇప్పుడు మనం ఇన్స్టాన్స్ లో క్లిక్ చేయాలి. సో సపోజ్ ఇప్పుడు డాష్ బోర్డ్ లో ఫస్ట్ ఆప్షన్ డాష్ బోర్డ్ లో ఇక్కడ మనకి ఇన్స్టాన్స్ అనేది 0, ఇన్స్టాన్స్ అనేవి లేవు మనకి. అప్పుడు మనం ఇన్స్టాన్స్ లోకి వెళ్ళి చూడండి, ఒక్క ఎర్లియర్ గా నేను ఒక్క ఇన్స్టాన్స్ కూడా క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎల్లో ఆరెంజ్ ఆప్షన్ లో ఉన్న లాంచ్ ఇన్స్టెన్స్ లోకి వెళ్దాం. ఓకే, ఇది మన ఇన్స్టెన్స్ ని కాన్ఫిగర్ చేసి వెళ్దాం. ఓకే, ఇక్కడ మనం నేమ్ అండ్ ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. మన ఇన్స్టెన్స్ కి నేమ్ అండ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనం EC2 ఇన్స్టెన్స్ అనేది ఇస్తాం. మన EC2 ఇన్స్టెన్స్ అనేది ఇచ్చేసాం సర్వర్ కి. సో ఇప్పుడు అప్లికేషన్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అమెజాన్ మెషిన్ ఇమేజెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు బిస్కెట్స్ అనేవి ఉన్నాయి. బిస్కెట్స్ లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. లినక్స్ సర్వర్ ప్రొవైడ్ చేసేది చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి.
దీంట్లో అమెజాన్ లైనక్స్, మ్యాక్ ఓఎస్, ఉబంటు, విండో, రెడ్ హ్యాట్, టూఫెల్ లైనక్స్, డిబిఎన్ ఇవన్నీ అమెజాన్ మిషన్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, ఇప్పుడు మీకు నచ్చిన ఇమేజ్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో నేను ఉబంటు అనేది చూస్ చేసుకుంటాను, ఎందుకంటే చాలా కంపెనీస్ ఉబంటు అనేది యూజ్ చేస్తారు. దాని కాన్ఫిగరేషన్ అండ్ ఆపరేటింగ్ కూడా సింపుల్ గా ఉంటుంది. సో ఉబంటు అనేది చూస్ చేసుకుంటాను. ఓకే, ఇది మన ఉబంటు ఏఎంఐ ఐడి. ఓకే, నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్ అని ఉంటుంది. ఇక్కడ T3 మైక్రో అనేది ఫ్రీ టైర్ ఎలిజిబుల్, అంటే ఫ్రీ. దీనికి కాస్ట్ అనేది ఏం పడదు. T3 మైక్రో, T3 స్మాల్, మీడియం, లార్జ్ ఇవన్నీ సర్వీసెస్, ఇవన్నీ ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో కొన్ని పెయిడ్ వర్షన్ ఉంటాయి, కొన్ని ఫ్రీ వర్షన్ ఉంటాయి. T3 మైక్రో అనేది ఫ్రీ, మనకి ఛార్జెస్ ఏమి పడవు. నెక్స్ట్ మన కీ పేర్ అనేవి ఉండాలి. కీ పేర్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు కీ పేర్ అనేది క్రియేట్ చేయకపోతే మన ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూపిస్తాను చూడండి. లాంచ్ ఇన్స్టెన్స్ చూడండి, ఎర్రర్ అనేది చూపించింది. ఓకే, ఎర్రర్ అనేది చూపించింది. సో మనం ఇప్పుడు కీ పేర్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, కీ పేర్ నేమ్ ఇవ్వాలి. EC2 కీ పేర్, మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. ఓకే, కీ పేర్ అనేది ఇవ్వచ్చు. క్రియేట్ కీ పేర్. ఓకే, సో ఇదిగోండి మన ల్యాప్టాప్ లోకి కీ పేర్ అనేది డౌన్లోడ్ అయ్యింది. ఈ కీ పేర్ ఏంటంటే, దీని కీ పేర్ లో 2 టైప్స్ ఉంటాయి, పబ్లిక్, ప్రైవేట్ కీ పేర్ ఉంటాయి. సో ఇది మన ప్రైవేట్ కీ పేర్. ఎందుకంటే ప్రైవేట్ కీ పేర్ దీంట్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కీస్ అని ఉంటాయి. ప్రైవేట్ కి మన ల్యాప్టాప్ లో మన లోకల్ సిస్టమ్ లో డౌన్లోడ్ అయ్యి ఉన్నది కీపేడ్. సో ఇది ప్రైవేట్ కీ. సో పబ్లిక్ కీ అనేది మన ఇన్స్టాన్స్ సర్వర్ లో ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. సో ఇది మనం ప్రైవేట్ కీ అనేది ఇంపార్టెంట్. ఓకే, లాగిన్ అవ్వాలంటే మన ప్రైవేట్ కీ అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ నెట్వర్కింగ్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ అక్కర్లేదు, రాబోయే వీడియోలో ఫర్దర్ వీడియోలో నేను డిస్కస్ చేయబోతాను. నెట్వర్కింగ్ సెట్టింగ్స్, సబ్నెట్స్ అంటే ఏంటి అనేది నేను రాబోయే వీడియోలో చెప్తాను. ఓకే, ఇప్పుడైతే అవసరం లేదు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎలా SH ట్రాఫిక్ ఫ్రమ్. ఓకే, SH ట్రాఫిక్ ఫ్రమ్ అంటే SH అంటే సెక్యూర్ లాగిన్ టు అవర్ సర్వర్ రిమోట్లీ. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం వర్చువల్ సర్వర్ అనేది రెంట్కి తీసుకుంటున్నాం. ఆ వర్చువల్ సర్వర్ రెంట్కి తీసుకుంటే ఫిజికల్ సర్వర్ అనేది మన AWS క్లౌడ్ డేటా సెంటర్స్ లో ఉంటాయి. ఫిజికల్ సర్వర్ అక్కడ ఉన్న సర్వర్ ని మన ల్యాప్టాప్ ద్వారా రిమోట్ లాగిన్ అవ్వాలంటే మన SH అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఆ SH ని పోర్ట్ ని మనం అలౌ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఎనీవేర్ అన్నారు. ఇప్పుడు పోర్ట్ నెంబర్ అంటే ఎనీవేర్ అంటే మనం ఈ వరల్డ్ లో ఎక్కడి నుంచైనా మన సర్వర్ లోకి లాగిన్ అవ్వచ్చు రిమోట్లీ. ఓకే, దాని మీన్స్ ఎనీవేర్, వరల్డ్ లో ఎక్కడన్నా మన సర్వర్ లోకి లాగిన్ అవ్వచ్చు. దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి, కస్టమ్ ఐపీ, నచ్చిన ఐపీ. ఇప్పుడు మై ఐపీ అంటే నా ల్యాప్టాప్ సర్వర్ ఐపీ, ద రిమోట్ లోకల్ మిషన్ ఐపీ, ఇది నా ఐపీ. నా సర్వర్ నుంచి నా వర్చువల్ సర్వర్ కి లాగిన్ అవ్వాలనుకుంటే అప్పుడు మై ఐపీ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఎనీవేర్ అనేది పెడుతున్నా. ఓకే, సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టోరీ. ఇది ప్రీ ఇన్స్టాల్ స్టోరేజ్ 8 GB అనేది ఉంటుంది. అప్ టు 30 GB వరకు మన ఫ్రీ. దానికన్నా ఎక్కువ ఎక్స్టెండ్ అయితే మనం రెంట్ అనేది పడుతుంది, అంటే లైక్ మీన్స్ చార్జెస్ అనేది పడతాయి. ఓకే, ఇది మన EC2 ఇన్స్టెన్స్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇప్పుడు మనం లాంచ్ ఇన్స్టెన్స్ అనేది చూద్దాం. సో క్రియేట్ అయిపోయింది, సక్సెస్ఫుల్లీ ఇనిషియేటర్ లాంచ్ ఆఫ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇప్పుడు దాన్ని మన సర్వర్ లోకి ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం. ఇప్పటి నుంచి మన సర్వర్ లోకి మన లోకల్ మిషన్ ద్వారా ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేసి, సో చూడండి మన ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. మన ఇన్స్టాన్స్ నేమ్, మన ఇన్స్టాన్స్ ఐడి, రన్నింగ్, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీకు చూడాలనుకుంటే ఇప్పుడు ఇన్స్టాన్స్ ఐడి మీద క్లిక్ చేయండి. సో చూడండి
ఇది సర్వర్ యొక్క పబ్లిక్ IP4 అడ్రస్. మన ప్రైవేట్ సర్వర్ యొక్క ప్రైవేట్ IP4 అడ్రస్ ఇన్స్టెన్స్ రన్నింగ్ స్టేట్ లో ఉందా, పబ్లిక్ DNS ఇది డొమైన్ ఇన్స్టెన్స్, ఇది ఇన్స్టెన్స్ టైప్ T3 మైక్రో పెట్టుకున్నాం, ఇది ఎలాస్టిక్ IP లేబుల్ కాబట్టి ఇన్స్టెన్స్ టైప్ T3 మైక్రోన్ పెట్టుకున్నాం. సో ఇది ఓకే. మన ఇన్స్టెన్స్ యొక్క AMI ID ఉబంటు చెప్పగా ఉబంటు ఇక్కడ మా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు కనెక్ట్ అనేది క్లిక్ చేయండి. ఓకే, చూడండి సెక్యూర్ షెల్ లాగిన్. ఓకే, SSH క్లైంట్. సో ఇది మనం కాపీ చేసుకోవాలి, ఎందుకంటే కాపీ చేసుకోవాలి. సో SSHI అంటే సెక్యూర్ లాగిన్, మన ప్రైవేట్ కీ పేరు. ఓకే, ఇది ఉంది మన EC2 కీ పేరు పేమెంట్ పెట్టింది. సో ఇది మన ప్రైవేట్ కీ పేరు. సో ఇదంతా మన ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ AP సౌత్ ఈస్ట్ 2 లో మనం ఉబంటు సర్వర్ అనేది క్రియేట్ చేసాం అనుకుందాం. సో ఇది మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుని తర్వాత స్టెప్ అనేది నేను చెప్తాను. ఈ కాపీ చేసుకునే ముందు మన ఇప్పుడు ల్యాప్టాప్ లో ఓకే మన ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకొని చూస్తుంది EC2 కీపే దాన్ని కాపీ చేసుకొని మన డెస్క్టాప్ లో పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి పేస్ట్ అయిపోయింది. మన డెస్క్టాప్ పైకి keypay.pem అనేది వచ్చింది. సో ఇదిగోండి మన EC2 కీపే అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం మన కన్సోల్ లో ఓకే SSH అనేది కాపీ చేసుకొని డెస్క్టాప్ ఇప్పుడు మన కీపేర్ ఎక్కడ ఉంటే అక్కడే మనం గిట్ బ్యాష్ అనేది లాంచ్ చేయాలి. ఓకే, గిట్ బ్యాష్ తర్వాత చెప్తాను. ఇన్స్టాలేషన్ మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు గిట్ బ్యాష్ అంటే ఓపెన్ రైట్, ఎక్కడ మన కీపేర్ ఎక్కడ ఉంటుందో అక్కడే రైట్ క్లిక్ చేసి షో ఆప్షన్స్ లోకి వెళ్ళి గిట్ బ్యాష్ హియర్ అని ఓపెన్ చేయాలి. ఓకే, ఓపెన్ చేయగానే మనకి ఈ టెర్మినల్ నుండి ఓపెన్ ఇక్కడ మనం కాపీ చేసుకున్న SH ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టి ఇప్పుడు అడుగుతుంది అరే షూ కంటిన్యూ కనెక్టింగ్. ఓకే, సెక్యూరిటీ పర్పస్ కోసం ఎస్ అనేది టైప్ చేసుకోవాలి. సో చూడండి మన ఉబంటు లినక్స్ లోకి ఎంటర్ అయిపోయాం, లాగిన్ అయిపోయాం, సర్వర్ లోకి లాగిన్ అయిపోయాం. ఓకే, ఇప్పుడు మన టెర్మినల్ ని క్లియర్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒక్క CL క్లియర్, మన టెర్మినల్ అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మన అప్లికేషన్ రన్ చేసుకోవచ్చు, మన వెబ్సైట్ ని హోస్ట్ చేసుకోవచ్చు, మన డాకర్ కానీ కుబర్నెటిస్ క్లౌడ్ కానీ దీంట్లోనే కంప్లీట్ గా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఉబంటు లో ఉన్నాం. సో ఇప్పుడు మనం రూట్ యూజర్ గా మారాలనుకుంటే కమాండ్ sudo -, మన రూట్ యూజర్ గా అయిపోయాం. మన రూట్ యూజర్ మన IP, మన సర్వర్ యొక్క IP. ఓకే, ఇది యాక్చువల్ ప్రాసెస్. మన సర్వర్ లోకి ఎలా లాగిన్ అయ్యామో ఇప్పటి వరకు మీకు చూపించాం. ఓకే, మన సర్వర్ లో లాగిన్ అయ్యి మన వెబ్సైట్స్ ని ప్రాక్టీస్ సెక్షన్ డాకర్ కుబర్నెటిస్ మన అప్లికేషన్ మన వెబ్సైట్ హోస్ట్ ఇక్కడ నుంచే చేసుకోవాలి. ఎందుకంటే SH అంటే సెక్యూర్ లాగిన్ ఇంటూ సర్వర్. ఎవ్వరు మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని హ్యాక్ చేయాలి. సో ఇది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ SSH ఇన్స్టెన్స్ యొక్క అడ్వాంటేజెస్. ఓకే, ఇప్పుడు మనం రూట్ లో వచ్చాం. ఇప్పుడు వాట్సాప్ బ్యాక్ వెళ్ళిపోయి ఎగ్జిట్ అయిపోయి జస్ట్ అంతే ఎగ్జిట్ కమాండ్ ఉంది. ఎగ్జిట్ అనేది అయిపోయాం. ఓకే, చూసారా మన ఎగ్జిట్ కనెక్షన్ క్లోజ్ అయిపోయింది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంటర్వ్యూలో మీకు అడగవచ్చు. సో ఇన్స్టెన్స్ అనేది మనకి లాగిన్ అవ్వట్లేదు అంటే మన సర్వర్ లోకి ఇప్పుడు ఇంటర్వ్యూలో అడగచ్చు, మన సర్వర్ లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాం అని అడగచ్చు. ఇప్పుడు సపోజ్ చెప్పాం కదా మన సర్వర్ లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాం, దాన్ని నువ్వు ఎలా ట్రబుల్ షూట్ చేయొచ్చు, నువ్వు ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు అని అడగచ్చు ఇప్పుడు ఇంటర్వ్యూలో. ఓకే, దాని ఇష్యూ ఏంటి ఇప్పుడు నిన్ను అడగచ్చు. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు
సో ఇప్పుడు నీ దగ్గర కీ పేర్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు కీ పేర్ అనేది డిలీట్ చేస్తావు అంటే నీ కీ పేర్ అనేది డెస్క్టాప్ లో లేదు. ఓకే, ఇప్పుడు అదే ఎస్ఎస్హెచ్ ని ఓకే అదే ఎస్ఎస్హెచ్ ని మనం కాపీ చేసి రైట్ క్లిక్ చేసి డెస్క్టాప్ పైన షో టెర్మినల్ ఓపెన్ చేసి గిట్ బ్యాష్ క్లియర్ అని ఓపెన్ చేద్దాం. సో ఇందాక చేసినట్టే చేస్తాను. ఓపెన్ చేయగానే ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం, ఎంటర్. చూసారా, వార్నింగ్ ఐడెంటిఫై ఈసీ2 కీ పేర్ అనేది లేదు. సో ఆ కీ పేర్ అనేది మన డెస్క్టాప్ పైన ఉండడం ముఖ్యం. ఓకే, ఇంపార్టెంట్. అప్పుడైతేనే మనం లాగిన్ అవ్వగలం. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇప్పుడు చూడండి, మన కీ పేర్ అనేది డౌన్లోడ్స్ లో ఉన్నది. సో ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్ లోకి వెళ్ళి గిట్ బ్యాష్ హియర్ అని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఓపెన్ చేసాం, చూడండి డౌన్లోడ్స్ పాత్ లో ఉన్నాం. సో ఇక్కడ మన ఎస్హెచ్ ని కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. సో ఇది కాపీ చేసుకున్నాం. సో ఓకే, ఇప్పుడు చూడండి ఇది. సో డౌన్లోడ్స్ లో వచ్చాం, ఇక్కడ పేస్ట్ చేద్దాం అంటే. సో చూడండి లాగిన్ అయిపోయింది. సో అది కరెక్ట్ పాత్రలో మన కీ పేర్ ఏ పాత్రలో ఉందో, ఏ ఫోల్డర్ లో ఏ ఫైల్ లో ఉందో అక్కడే మనం ఓపెన్ చేయగలం. అందుకే ఇది సెక్యూర్ అంటారు. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో అడగొచ్చు మీరు, ఇప్పుడు మన సిస్టమ్ లోకి లాగిన్ అవ్వలేకపోతాము, దాన్ని ఇష్యూ ఎందువల్ల, ఎందుకు లాగిన్ అవ్వలేకపోతాము అని క్వశ్చన్ అడిగారు అనుకో, ఇదొక ఇష్యూ. మన కీ పేర్ అనేది మన డెస్క్టాప్ లో లేకపోవడం, లేదా మన మన టెర్మినల్ ఓపెన్ చేసే దగ్గర మన కీ పేర్ అనేది లేకపోవడం. సో డౌన్లోడ్స్ లో నేను ఓపెన్ చేసిన అక్కడ కీ పేర్ అయింది. సో అందుకు సర్వర్ లోకి లాగిన్ అయింది. సో ఇది ఒక ఇష్యూ. ఓకే, సేమ్ క్లియర్ అయితే. సో ఇది మన ఇన్స్టెన్స్ లాంచ్ చేసే విధానం. ఓకే, మన ఇన్స్టెన్స్ ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, మన ఇన్స్టెన్స్ ని ఎలా లాగిన్ చేయాలి, ఈ వీడియోలో అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో సో ప్లీజ్ డూ. ఇంకా నెక్స్ట్ వీడియోలో మన ఈబిఎస్ వాల్యూమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో మనం క్రియేట్ చేసిన లీవ్ అయ్యేటప్పుడు మన ఇన్స్టాన్స్ ని ఏవైతే ఇన్స్టాన్స్ క్రియేట్ చేసామో దాన్ని డిలీట్ చేసుకుని వెళ్ళాలి. ఒకవేళ డిలీట్ చేయకపోతే మనకి ఛార్జెస్ అనేవి పడుతుంటాయి. సో బ్యాక్ వచ్చి ఇన్స్టాన్స్ మీద చెక్ మార్క్ పెట్టి ఇక్కడ ఇన్స్టాన్స్ లోకి వెళ్ళి టెర్మినేట్ డిలీట్ ఇన్స్టాన్స్. ఓకే, టెర్మినేట్ డిలీట్ అని చేయాలి. సో అప్పుడు మన ఇన్స్టెన్స్ అనేది షట్ డౌన్ అవుతుంది. ఒకవేళ మనం డిలీట్ చేయకుండా వెళ్ళిపోతే మన అకౌంట్ పై చాలా డాలర్స్ లో ఛార్జెస్ అనేవి పడుతుంది. సో ఈ వీడియో సో ఈ వీడియోలో మనం ఇన్స్టెన్స్ అనేది ఎలా కాన్ఫిగర్ లాగిన్ అయ్యాము డిస్కస్ చేస్తాం. సో థ్యాంక్ యూ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు అవర్ వీడియో. సో